మిస్డ్ కాల్ అనే ఫిల్మ్ మేము స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. సో ఈ మిస్డ్ కాల్ అనే ఫిల్మ్కి డైరెక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ వచ్చేసి కుమార్ బోయ, తర్వాత నేను కూడా ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. తర్వాత మిస్డ్ కాల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అసలు ప్రజెంట్ ఈ జనరేషన్ ఒక మొబైల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఒక మొబైల్తో ఒక మిస్డ్ కాల్ ద్వారా ఏర్పడే ఒక రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ రిలేషన్ ఎంతవరకు ట్రావెల్ అవుతుంది, అది ఒక ఫ్రెండ్షిప్, ఒక లవ్ అలా ట్రావెల్ అయిపోయి చివరిగా ఆ రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అనేది ఈ యొక్క ఫిల్మ్లో క్లియర్గా చూపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ జనరేషన్ మొత్తం కూడా ఇప్పుడు మొబైల్ మీదనే బేస్ అయి ఉంది. ఒక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక రిలేషన్ కంప్లీట్ మొబైల్తోనే స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయిలు మోసపోతున్నారా అబ్బాయిలు మోసపోతున్నారా అనేది మీరు ఫిల్మ్ చూస్తే అర్థమైపోద్ది. కంప్లీట్గా మిస్డ్ కాల్ బేస్ చేసుకుని మంచి సబ్జెక్ట్ చాలా బాగా తయారు చేశారు. ఈ స్టోరీ డైలాగ్స్ అన్నీ కూడా పవన్ మహనాడ్ గారు చేశారు. చాలా మంచి సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. డైలాగ్స్ కూడా చాలా సూపర్గా వచ్చాయి. సబ్జెక్ట్ పరంగా చూస్తే స్టూడెంట్స్, అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చూసే విధంగా ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీస్ కూడా థియేటర్స్కి వచ్చి చూసే విధంగా ఉంటుంది. వల్గారిటీ అదంతా ఏమీ ఉండదు. ఎంటర్టైన్మెంట్ కమ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇందులో మంచి సినిమా అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఇది సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నేను మిస్డ్ కాల్ మీద తీయాలని 6 months బ్యాక్ అనుకున్నానండి. ఒక థాట్ అనేది వచ్చింది. ఈ జనరేషన్లో ప్రతిదీ మొబైల్ మీద బేస్ అయి నడుస్తూ ఉంది. అందులోనూ లేడీస్ మరి మిస్డ్ కాల్ అనే టైటిల్ అంటే మీకు సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ ఈ కాలం ఏ విధంగా మొబైల్ని యూజ్ చేసుకున్నారు, బ్యాడా గుడ్డా అనేది మనం మూవీలో చూస్తాము. సో సబ్జెక్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ కాన్సెప్ట్ నేను అనుకొని పవన్ గారికి చెప్పినప్పుడు ఆయన మంచి స్టోరీ రెడీ చేశాడు, మంచి డైలాగ్స్ అద్భుతంగా మంచి బాగా రాశాడు. థ్యాంక్ యూ పవన్ గారు. అలాగే మన సినిమాటోగ్రఫీ బాబు గారు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఆయన కూడా మంచి అనుభవం ఉంది. సో మొత్తం మా ఈ కొత్త టీం అంతా కలిసి మంచి సబ్జెక్ట్ని అయితే ముందుకు తీస్తున్నాము. సో ప్రేక్షకులంతా ఆదరించి మేము వేసి తొలి అడుగును సక్సెస్ చేయాలని, మీరు మమ్మల్ని నిలబెట్టాలని మీ ఆశీస్సులే మాకు ఇదిగా భావిస్తున్నాం. కాబట్టి దయచేసి ఫస్ట్ సారి అందరూ ఆశీర్వదించండి. మంచి కాన్సెప్ట్ ఉంది. ఓవరాల్గా థీమ్ ఏంటంటే నెవర్ కాల్ బ్యాక్, బివేర్ ఆఫ్ ఉమెన్. ఫైనల్ కాన్సెప్ట్ అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, దిస్ ఈజ్ వినీ. అండ్ ఈ మిస్డ్ కాల్లో నేను ఫస్ట్ హీరోయిన్గా చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అభి గారికి అండ్ మిగతా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇది వచ్చి యాక్చువల్లీ మిస్డ్ కాల్ అనేది యాక్చువల్లీ ఫోన్ అనేది బ్యాడ్గా యూజ్ అవుతుంది, ప్లస్ గుడ్గా కూడా యూజ్ అవుతుంది. అవి రెండు కూడా ఈ సినిమాలో ఏ విధంగా అసలు ఫోన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో, అమ్మాయిలు కానీ ఎస్పెషల్లీ ఈ జనరేషన్. సో అది చూపిస్తున్నారు. అండ్ ఇది కంప్లీట్గా అసలు వల్గారిటీ ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టపడతారు, ప్లస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా లైక్ చేస్తారు బాగా. సో ఇది చాలా మంచి సబ్జెక్ట్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాధిక. నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అందరు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ గారు, రామనాయుడు గారు పెద్దవాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్కి. తర్వాత మా డైరెక్టర్ సీను గారికి అండ్ హీరో గారికి, అభి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దీంట్లో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అందరూ కూడా మా సాంగ్స్ని బాగా ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.